ములుగు జిల్లా కేంద్రంలో కృష్ణ కాలనీ సమస్య పరిష్కరించాలని కృష్ణ కాలనీ వాసులు ర్యాలీతో కలెక్టరేట్ ముట్టడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కృష్ణ కాలనీ సమస్య పరిష్కరించాలని కృష్ణ కాలనీ వాసులు ర్యాలీతో కలెక్టరేట్ ముట్టడి ములుగు కృష్ణా కాలనీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాలనీ వాసులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి 4 లైన్ రోడ్డు పనుల నిర్మాణంలో భాగంగా R&B రోడ్ 3 ఫీట్లు డ్రైనేజ్ ని కృష్ణా కాలనీకి 1 ఫీట్లు డ్రైనేజ్ లో కలపడం వల్ల తమ కాలనీలోకి వరద నీరు భారీగా వచ్చే అవకాశం ఉందని, తద్వారా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వర్షాకాలంలో చిన్నమోరి సమస్య వల్లనే కాలనీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరిందని, ఇప్పుడు R&B రోడ్డు డ్రైనేజ్ కలపడం వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని కాలనీ వాసులు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ కలిసి వినతి పత్రం అందించారు. దీంతో కలెక్టర్ స్పందించి త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గోలి రాజిరెడ్డి, తడాక సుధాకర్, వేల్పూరి సత్యనారాయణ, భరత్, నరేష్, రమేష్, శంకర్, రాజు, సంపత్, దయాకర్, ఇక్బాల్, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు. సమస్యలు వెంటనే అధికారులు వెంటనే 24 గంటలలోపు అధికారులు వెంటనే డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి ఐక్యత, పరిష్కరించాలి. కృష్ణకాళి వాసుల ఐక్యత, పరిష్కరించాలి. కృష్ణకాళి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కృష్ణకాళి సమస్యలు వెంటనే. మ్యాక్సిమం డ్రైనేజీ ప్రాబ్లం లేకముందుకే డౌన్ ప్రాబ్లం కాబట్టి వర్షం నీళ్ళతోని కాలనీ మొత్తం ఎప్పటికీ వాటర్తోని మునిగిపోయే ఉంటుంది. అది మొన్న పోయేసరికి డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి మళ్ళీ వచ్చింది. ఆ పెద్ద ఫీట్ ఎంత హైగా ఉన్న డ్రైనేజీ నుంచి చిన్న ఫీట్ ఉన్న డ్రైనేజీలోకి ఎట్లా వాటర్ కలుపుతారండి? ఇల్లు మొత్తం ఘోరంగా మునిగిపోతాయి కదా. అది ప్రాబ్లం మేము 1 వీక్ నుంచి చెప్తుంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మ్యాక్సిమం వర్షాకాలంలో కృష్ణ కాలనీ మొత్తం మునిగిపోయే ఉంటుంది. అప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు. ఇల్లు మొత్తం మునిగిపోయే ఉంటాయి ఘోరంగా. పెద్ద పెద్ద చెట్లు, తుమ్మలు, పాములు ఘోరంగా ఉంటాయి. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. అదేం పట్టించుకోకుండా మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ వచ్చి డౌన్లో ఉంటుంది కదా, మరి డౌన్లోకి వాటర్ వెళ్ళకపోతే మరి ఇంకా ఎటు పోతాయి అని చెప్పేసి నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే దానికి ఏం పాసిబిలిటీ ఏమి ఉండదా? ఏం చేయరా మీరేమి? ఏదైనా అంటే పట్టించుకోకుండా ఉంటారు. ఓ రోడ్లు ఉండవు, ఏది ఉండదు, అంత ఘోరంగా ఉంటుంది. ఎవరు పట్టించుకోరు. ఇది అసలు ప్రాబ్లం అండి. డ్రైనేజీ వాటర్ మాత్రం మా కాలనీకి రావద్దండి. ఏమైనా అంటే డౌన్ ఉంది అని చెప్పేసి ఆ డౌన్లో పోతాయని అంటున్నారు. నేషనల్ హైవేకి వాటర్ మాత్రం కలపాలండి. డ్రైనేజీ వాటర్ మా కాలనీకి మాత్రం రావద్దండి. మేమంతా కృష్ణా కాలనీ వాసులం. మా సమస్య వచ్చేసి డ్రైనేజ్ సమస్య. 3 ఫీట్ల కాలువని 1 ఫీటు ఉన్న డ్రైనేజీకి కాలువకి కలుపుతాను. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. అది మీకు కూడా తెలిసి కూడా తప్పు చేస్తాను. తెలిసి తప్పు చేయడం అసలే కరెక్ట్ కాదు. మీరు దాన్ని వెంటనే పరిష్కరించాలి. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అవసరం లేదు. ఈ యొక్క నీటి సమస్యను మీరు మాత్రమే పరిష్కరించాలి. ఇది మేము బాగా గట్టిగా కోరుతున్నాం.